వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది ఈ పడిపోతుంటారండి. అంటే ఏ వయసు వాళ్ళైనా సరే ఎక్కడ ఎక్కువ మంది పడిపోతున్నారని చెప్తే రీసెంట్గా నేను ఒక తెలిసిన మాత్రం అందరూ గుంపుగా ఉన్నారు. ఏంటి గుంపుగా ఉన్నారని చెప్పేసి మా ఇంటి దగ్గర అనమాట. ఏంటి అంత గుంపుగా బయట ఉన్నారని చూస్తే అతను వయసు సుమారుగా 50 సంవత్సరాలు ఉంటుందండి. అతను మార్నింగ్ లేచి ఈ కుటుంబ సభ్యులందరూ అది అటు పడుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు లేపడం అని చెప్పేసి పై అంతస్తులో ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేయడానికి. కానీ అక్కడ మరి సబ్బు నీళ్ళు ఎద్దుకొని మొత్తానికి పడిపోయాడు ఆయన. పడిపోవడంతో నిజంగా పైనుంచి అరవలేని స్థితి, కానీ విపరీతమైన పెయిన్, నరక యాతన పడ్డాడనమాట అండి. అంటే కింద ఆ తర్వాత వాళ్ళు లేచి ఏంటి మన ఈయన ఎక్కడికి వెళ్ళారని చూసుకుని అప్పుడు పైకి వెళ్ళి చూస్తే ఆయనేమో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. విపరీతమైన పెయిన్ అది. పోనీ అది ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ అవ్వలేదు, కానీ గట్టిగా దెబ్బ తగిలింది. ఎప్పుడైతే నడుముకి గట్టి దెబ్బ తగిలిందో నడలేకపోయాడు. తర్వాత తలకు కూడా తగిలి ఉంటుంది, బహుశా మాట్లాడలేకపోయాడు, లేదంటే టెన్షన్ ఫీల్ అయి ఉంటాడు, దాంతో మాట్లాడలేకపోయాడు. అందుకే నేను ఏమంటానంటే మొత్తం కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బాత్రూమ్ దగ్గర మీరు స్నానం చేసేటప్పుడు కానీ ముందు కానీ ఆ తర్వాత కానీ జాగ్రత్తగా జారిపోవడానికి అవకాశం ఉందా? పెద్దవాళ్ళు ఉంటే మరీ సీనియర్ సిటిజన్లు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపిల్లలు అనుకోండి ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళకి. వాళ్ళు దెబ్బ తగలకూడదు. తగలరాని చోట తగిలింది అనుకోండి, తలకు కానీ ఏమన్నా ఇంకా అక్కడ బ్రెయిన్కి దెబ్బ తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే వెన్నుపూసకి బ్యాక్ బోన్కి ఏం తగలకూడదు. సీనియర్ సిటిజన్లు ఎక్కువ మంది పడిపోయి వాళ్ళు ఇంకా అది జీవితకాలం కూడా బెడ్ మీద ఉండిపోతున్నారండి. ఏం జరిగిందంటే పాపం ఆ బాత్రూమ్ దగ్గర పడిపోవటం, ఆ జారి పడిపోవటం, ఆ సబ్బు నీళ్ళకో లేదంటే అక్కడ ఎలా యాంటీస్కిడ్ కింద అది వాళ్ళు ఏమంటే యాంటీస్కిడ్స్ స్టోన్స్ ఉంటాయని చెప్తున్నారండి. అది టైల్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. యాంటీస్కిడ్ మనకు జారవం అటువంటి ఫ్లోరింగ్ ఉండాలండి. అది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్లు, సీనియర్ సిటిజన్ పెద్దవాళ్ళకి అందరూ కూడా చాలా జాగ్రత్తగా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఒక ఫ్లోర్ మ్యాట్స్ ఉండటం కానీ, ఆ ఫ్లోర్ మ్యాట్స్ జారిపోయి ఉంటాయని కొన్ని చాలా జారిపోతుంటారు. అలా జారకుండా ఉండాలి. చక్కగా వాళ్ళు ఎప్పుడు కూడా కంగారు పడకూడదండి. కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలని తొందర, కాలేజీకి వెళ్ళిపోవాలని, బిజినెస్ చేయాలని స్నానం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా టైం తీసుకోవాలి. కంగారు పడకూడదు. పడితే ఇంకా అంతే, మరి చాలా దెబ్బలు తగిలితే తలకు తగిలిపోయి పెద్ద పెద్ద ధనవంతులు అండి. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఏ ఆరోగ్య సమస్యలు ఉండవు, హాయిగా ఉంటారు, కానీ చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారని చూస్తే బాత్రూంలో పడిపోవటం, దాంతో తగలరాని చోట అంటే తలకో మెడకో లేదంటే వెన్నుపూసకో తగలటం, లేదా కాళ్ళు చేయిలు విరిగిపోవటం. ఇంకా అవి అతికించలేని ఆ ఏజ్ కూడా పెద్దది, 70 years 75 years ఏజ్ కూడా పెద్దది. వాళ్ళు అతికించడానికి కూడా అంటే ఆపరేషన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకు సీనియర్ సిటిజన్లు కానీ చిన్నపిల్లలు కానీ యువకులు కానీ ఎవరైనా సరే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాత్రూమ్ మాత్రం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా పడితే అలా స్నానం చేయడం కానీ తొందరగా ఉండటం కానీ చేయకూడదు. మీరు పెద్దవాళ్ళు ఉంటే కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు దూరంగా ఉన్నా సరే ఫోన్ చేసి చెప్పండి. మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్పండి. భోజనం చేశారా, ట్యాబ్లెట్ వేసుకున్న దాంతోపాటు మీరు స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, సబ్బు నీళ్ళు అవి చూసుకోండి అని చెప్పండి. తప్పకుండా వాళ్ళు రోజు మీరు అలర్ట్ చేసినట్లయితే, వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.